అన్నిటిని మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తాను నేను. అరే ఆగా ఒక నిమిషం చెప్తేమైంది, ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు గారు. అధ్యక్ష అధ్యక్ష ఒకటే నిమిషం, ఒకటే ఏమైతుందమ్మా, చాలాసార్లు ఇచ్చినాం. నిన్న శ్రీహరి గారికి ఇచ్చిండ్రు, నిన్న కడియన్ శ్రీహరి గారు, నిన్న మీరు కడియన్ శ్రీహరి గారు మెంబర్ కాదు, రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్ప వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఒక సభ్యుడు ఎట్లా మాట్లాడతారు సార్? కూర్చో, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు. అధ్యక్ష నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నేను ఆ గణాంకాలన్నీ కూడా మీ ముందు పెట్టారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక అధ్యక్ష, ఎన్నికలకు ముందు